హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరి కోసం టిఫిన్లలో ఈజీగా అయిపోయే పోహా ఎలా చేయాలో చూపిస్తున్నాను అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట. టేస్ట్ సూపర్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మీరు మీ ఇష్టమైన అటుకులు తీసుకోవచ్చు అనమాట. కొంతమంది రాగి అటుకులు తీసుకుంటారు, కొంతమంది పోహా అటుకులు వేరే ఉంటాయి, నార్మల్ అటుకులు వేరే ఉంటాయి అనమాట. మీరు పోహా అటుకులు తీసుకోండి. ఫస్ట్ అటుకుల్ని ఇట్లా మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. కొంచెం డస్ట్ ఉంటుంది కదా, అదంతా పోతుంది. ఇంకా వాటర్లో కడగడం వల్ల ఏంటంటే అటుకులు మెత్తబడతాయి అనమాట. ఇందాక దానిలో సరిపోలేని నేను వేరే నెట్ దానిలో వేసాను అనమాట. అది కడగడం వల్ల ఏమంటే అటుకులు గట్టిగా ఉంటాయి కదా, అవన్నీ మెత్తబడతాయి అనమాట. నెక్స్ట్ ఇందులోకి మనము ముందే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకొని మంచిగా పోపు వేసుకోవాలన్నమాట. ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకున్నాక పల్లీలు ఫ్రై అయిన తర్వాతనే మిగతా పోపు అవి వేసుకోండి. నెక్స్ట్ శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా పోపుకి ఏవేవి వేస్తారో అవన్నీ వేసుకోండి. యాక్చువల్గా ఇవన్నీ కాకుండా ఫస్ట్ మీరు గార్లిక్ అంటే వెల్లుల్లిని చిన్నగా ముక్కలుగా చేసి ఆయిల్లో ఫస్ట్ పల్లీల కంటే ముందు కూడా ఆ వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ మధ్యలో తగులుతూ సూపర్ ఉంటుంది తెలుసా. అసలుకి నాకు ఆ టైంకి నాకు తొందరలో అది కుదరలేదు, అందుకే నేను వెయ్యలేదు. కానీ ఖచ్చితంగా మీరు వేసుకుంటే ఖచ్చితంగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి, పక్కా మర్చిపోకండి. ఎండుమిర్చి వేసుకోండి, కరివేపాకు వేసుకోండి, మీకు ఇష్టం ఉన్న వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. చాలామంది పోహా తినరు అనమాట. టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి తినరు, కానీ ఒకసారి తిని చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. అలాగే ఇంకా నా వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. స్కిప్ చేస్తే ఏంటంటే నాకు వాచ్ అవర్స్ అనేది రాదనమాట. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే పక్కకన్నా పెట్టేసేయండి, కానీ వీడియోని మొత్తాన్ని చూడండి, లైక్ చేయండి, ఇంకెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మంచి పోపు అంతా మంచి ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు కూడా చిన్న కట్ చేసుకోండి. ఉల్లిపాయలు చిన్న కట్ చేసుకోండి. పచ్చిమిర్చినేమో ఇట్లా చీలికల్లాగా చేసుకోండి. రెండు మధ్యలో కట్ చేయండి అనమాట. మంచిగా లో ఫ్లేమ్లోనే పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోండి. మీ దగ్గర ఇక్కడ క్యారెట్ ఉంటే కూడా వేసుకోండి, వేసుకోకుండా కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది. దీనికి ఏమి ఎక్కువ అవసరం లేదన్నమాట, ఓన్లీ ఇవి వేస్తే సరిపోతుంది అనమాట. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, లైక్ కూడా చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా చేయండి, లేదంటే కమెంట్లో పెట్టండి ఇది కావాలి అని చెప్పేసి. పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అందులోకి మనము ఉప్మాకి కావాల్సినంత మనము పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకోవడం వల్ల కూడా మంచి కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుంది అనమాట. ఇందాక మనము వాష్ చేసుకున్నాం కదా అటుకుల్ని, వాటర్ అంతా పోవాలన్నమాట. ఇట్లా మంచి ఇప్పుడు నేను వేస్తున్నాను చూడ, అట్లా పూలు అవ్వాలన్నమాట. వాటర్ ఉంటే మళ్ళీ ఇట్లా ముద్దగా వస్తుంది అనమాట. అందుకే అట్లాంటి నెట్ దానిలో కడిగితే ఏంటంటే వాటర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట దానిలోకి. మంచిగా ఇట్లా వాటర్ అంతా పోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఇవి వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి అనమాట. వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకోవడం అనమాట. ఈ మిక్సింగ్లోనే ఉంటుంది అనమాట టేస్ట్ అనేది. మంచిగా లో ఫ్లేమ్లోనే పెట్టేసి అటు ఇటు కలుపుతూ మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత కూడా కొంచెం ప్రాసెస్ ఉంటుంది అనమాట. దీన్ని తినే పద్ధతి కూడా వేరేలాగా ఉంటుంది అనమాట. ఇట్లా డైరెక్ట్ ఉప్మా లాగా తినే కంటే ఒక పైన ఫస్ట్ కొత్తిమీర వేసేసుకొని ఇంకా దించేసుకోండి అనమాట. ఒక 1 minute ఇట్లా మూత పెట్టేసేయండి. అది స్టీమ్కి కొంచెం మంచిగా ఫ్లేవర్ అదంతా అలానే ఉండిపోతుంది అనమాట. రెడీ అయిపోతుంది. దీని టేస్ట్ రావాలంటే ఫస్ట్ ఒక గిన్నెలోకి పోహా తీసుకొని దానిపైన సేవ్ ఉంటుంది కదా, సేవ్ వేసుకోండి, నిమ్మకాయ వేసుకోండి, పైన చిన్న ఆనియన్స్ వేసుకొని తినండి.